నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. బొల్లారం మున్సిపల్ పరిధిలో అంతిమ సంస్కారాలకైనా కనీస విలువ ఇవ్వాలని, వైకుంఠ ధామాన్ని నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని కేజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి అన్నారు. మనిషి జీవితంలో చివరి అంకానికి కనీస మర్యాద ఇవ్వాలని, ప్రభుత్వం నిర్మించిన వైకుంఠధామం నిర్లక్ష్యానికి గురవటం పట్ల బొల్లారం బీజేపీ పట్టణ అధ్యక్షుడు కేజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశుభ్రమైన వాతావరణంలో అంతిమ సంస్కారాలను చేసే అవకాశం లేకుండా ఇక్కడ పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. శ్మశాన వాటికను ఆయన పరిశీలించారు. అక్కడ ఉన్న అపరిశుభ్రమైన వాతావరణం, పిచ్చి మొక్కలు, చెత్తాచెదారంతో నిండిన వ్యవహారాన్ని ఆయన వీడియో రూపంలో తీసి బొల్లారం మున్సిపల్ కమిషనర్ మంగతాయారుకు ఫిర్యాదు చేశారు. వైకుంఠ ధామాన్ని శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టాలని, అక్కడ ఒక వ్యక్తిని విధులను నిర్వర్తించడం కోసం నియమించి, మొక్కలు పెంచి, శుభ్రంగా ఉంచాలని, మరో డంప్ యార్డు కాకుండా చూడాలని ఆయన కమిషనర్కు విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ కమిషనర్ మేడం, బొల్లారం ఏఈ గారు, చూడండి మేడం, చూడండి సార్, శ్మశాన వాటిక అంటే దేవాలయం లాంటిది. శ్మశాన వాటిక మనిషి చనిపోయినాక జీవితకాలం ఉండేది దేవాలయం లాంటి శ్మశాన వాటికలోనే. అక్కడ చూడండి, మన మున్సిపాలిటీ వాళ్ళు ఒక్క చెత్త ఒకరోజు జాడు కొట్టింది లేదు, ఒక చెట్టుకు నీళ్ళు పోసింది లేదు. చూడండి, కోట్ల రూపాయలు పెట్టి కట్టారు కదా, చూడండి ఎంత దారుణం ఉంది సార్. అసలు ఇది మున్సిపాలిటీ అసలు ఇక్కడ అడవి ప్రాంతంలో ఉన్నామో అర్థం అవ్వట్లేదు. చూడండి చూడండి ఎంత చెత్త. చూడు, ఒక చెట్టు కన్నా నీళ్ళు పోసిన పాపానే లేదు. కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి చేసినది నేలపాలు చేస్తున్నారంట. చూడండి, మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఈ వారం రోజులు మొత్తం క్లీన్ చేసి నీట్గా ఒక మనిషిని ఏర్పాటు చేసి ఇక్కడ చెట్లకు నీళ్ళు పోసేటట్టు ఒక మనిషిని ఏర్పాటు చేయాలని చెప్పి కోరడం జరుగుతుంది. సరే.